నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌర సరఫరాల శాఖపై సచివాలయంలో సమీక్షించిన సీఎం చంద్రబాబు. జూన్ 2 నాటికి అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలని అధికారులకు ఆదేశం. మిర్చి ధరల పతనంపై భగ్గుమన్న రైతులు. మిర్చి యార్డ్ వద్ద రాస్తారోకో, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని నేతల డిమాండ్. అన్నదాతలకు చంద్రబాబు సర్కార్ అండగా ఉంటుందన్న యాడ్ చైర్మన్ మన్నవ. రేపు గుంటూరుకు రానున్న సీఎం చంద్రబాబు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు హాజరు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నక్కా. ఘనంగా ఎమ్మెల్యే ఆలపాటి జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. ఈ నెల 10న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ ఈవో సాంబశివరావు. సీఎం చంద్రబాబు రేపు గుంటూరులో పర్యటించనున్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా గుంటూరులోని బిఆర్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి విజ్ఞాన మందిరం వద్ద ఉన్న జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ ఏడాది జూన్ 2 కల్లా 100% ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా ఇంకా ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లు అవసరమో ఈ నెల 10 కల్లా గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్షించారు. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి అందుకు అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పీడీఎస్ సరుకులను నగదు రహిత లావాదేవీల ద్వారా లబ్ధిదారులు తీసుకునేలా ప్రోత్సహించాలని చంద్రబాబు అన్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను కల్పించి రైతులను ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు గుంటూరు మిర్చి యార్డ్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మార్క్ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మిర్చి యార్డ్ వద్ద ఆందోళనకు దిగారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించారు. గిట్టుబాటు ధర కల్పించేంతవరకు తమ ఆందోళనను వీడనాడేది లేదంటూ రైతులు, రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఆ విషయాలు అడుగుతుంటే పోలీసు పెట్టి కొట్టిస్తున్నారు. చైర్మన్ గారు ఇప్పుడు 5 సార్లు పిలిచారు చర్చలకు అని చెప్పి గత 4 రోజులుగా. ఈ మధ్యలో వ్యాపారస్తులే కొనేస్తున్నారు. ధరలే 2000, 3000, 5000 లోపల అన్నీ అయిపోతున్నాయి. మరి ఇప్పుడు పుల్లారావు గారిని అడిగినా, ముఖ్యమంత్రి గారిని అడిగినా 1వ తారీఖు అన్ని సెట్ చేస్తా ఉన్నారు. ఇవాళ 4వ తారీఖు, నెల అయిపోయింది. నెల రోజుల నుంచి చర్చలు సాగిస్తున్నారు చైర్మన్ గారు. ఆ చైర్మన్ ఉంటా అవసరం. రైతాంగానికి వెంటనే ఆయన చెప్పినట్టుగా 5,000 కోట్ల రూపాయల పంటల నిధి తెచ్చి రైతాంగానికి 10,000 రూపాయలు కొంటామని చెప్పారు. మనం 10,000 రూపాయలు కొనాలా, ప్రభుత్వం మార్కెట్ ధరని కొనాలా, దళారీ వ్యవహారం ఈ రకంగా రైతు సంఘాలు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని బుధవారం ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. నగరంలోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుంటూరులో నిర్వహించనుంది. నగరంలోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొనున్నారు. ఏర్పాట్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు బోనబోయంతో పాటు అధికారులు పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమంకు హాజరవుతారని మంత్రి ఆనందబాబు తెలిపారు. ఆ ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలా ఈ జిల్లాలో నుంచి జన సమీకరణ కానివ్వండి, అదేవిధంగా లబ్ధిదారులకి అసెస్ట్ డిస్ట్రిబ్యూషన్ విషయం కానివ్వండి,
ఈ ఏర్పాట్లు కానివ్వండి ఏ విధంగా ఉండాలి ఏంటనే దాని మీద అధికారులతో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ఆల్రెడీ ఖరారైంది. దాని ప్రకారం ఏర్పాట్లు చూద్దామని రావడం జరిగింది. మిర్చి పంట అధికంగా పండి ఎగుమతులు లేని కారణంగానే మిర్చి ధర పతనమవుతోందని మిర్చి యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి రైతుల వద్ద ఉన్న మిర్చిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మిర్చికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున రైతులు ఆందోళన చెందవద్దని మన్నవ సూచించారు. ధర తగ్గకుండా అన్ని ప్రయత్నాలు మేము కొనసాగిస్తామని చెప్పి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. రైతాంగ ప్రయోజనాలే మాకు ప్రధానం. రైతాంగ ప్రయోజనాలు కాపాడటానికి, రైతులు దోపిడీ గురి కావడానికి కూడా కాకుండా ఉండటానికి యార్డులో కూడా అనేకమైన ఇవి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భోజనాలు కానీ, మినరల్ వాటర్ కానీ, వాళ్ళు ఉండటానికి వసతి కానీ, అదేవిధంగా మత్స్యకాయల దోపిడీని కూడా అరికట్టాము. అదేవిధంగా కమిషన్ కూడా అధికంగా తీసుకోకూడదని, అదేవిధంగా ఇక్కడ అనేకమైన గతంలో దొంగతనాలు జరిగాయి. వాటన్నిటి కూడా చేయడానికి రైతుల తరపున మేము పోరాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన రైతాంగ వ్యతిరేక శక్తులు ఈరోజు ఈ విధంగా రైతుల ముసుగులో కానీ, రైతుల్ని రెచ్చగొడుతూ కానీ వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవంగా ఇది రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగించు తప్పితే రైతులకు ఏమాత్రం కూడా లాభం జరగదు. వాస్తవంగా అక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారు తప్ప రైతులు లాభించదు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడే నేను మళ్ళా కూడా మార్కెట్ అధికారులతో కానీ, కలెక్టర్ గారితో, మంత్రులతో కూడా మాట్లాడటం జరుగుతుందని చెప్పి అందరూ కూడా అక్కడికి వస్తే కూర్చొని మాట్లాడదామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు ఆలపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు నేతలు తెలిపారు. ఈ మేరకు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి 58వ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. మంత్రి నక్కా ఆనందబాబు, తెలుగు యువత మల్లి, పెదకూరపాటి బుజ్జి, సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు రాజేంద్ర ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలలో మరిన్ని పదవులు అలంకరించి విస్తృతంగా ప్రజాసేవ చేయాలని నేతలు ఆకాంక్షించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా అనేక బాధలకి, కష్టాలకి, నష్టాలకి వచ్చి ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జిల్లాలో విశేష కృషిని సలిపారు. ఆయనకి పదవులు వచ్చినా రాకపోయినా ఈనాడు మా మిత్రుడు నక్కా ఆనందబాబు గారు, వేమూరి శాసనసభ్యులు, ఆయన యొక్క సహాయ సహకారాలతో మంత్రిగా అయ్యారు. వారికి కూడా మరొకసారి అభినందనలు. గురుతుల్యులు, మిత్రులు, మంచి సహాయకారి, ఇటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజు జరుపుకొని నిండు నూరేళ్లు అందరికీ సుఖంగా ఉండి అందరికీ సేవ చేయాలని, ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు కావాలని ఆశిస్తూ ఉన్నాను. మా గురువు, మా అన్న ఆలపాటి రాజా గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన యువతకు స్ఫూర్తిగా మాలాంటి వాళ్ళని అందరినూ తీర్చిదిద్దే శక్తి ఆయనకి భగవంతుడు కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. నగర రోడ్ల మార్జిన్లలో అస్తవ్యస్తంగా పెరిగిన చెట్ల తొలగింపు ప్రక్రియ అధ్వానంగా మారింది. సిబ్బంది నిర్లక్ష్యం స్థానికులకు శాపమైంది. గార్డెన్స్, రాజేంద్ర నగర్లలో విద్యుత్ స్తంభాలు, తీగలకు ఎగబాకిన రోడ్డు మార్జిన్ చెట్ల తొలగింపును నగరపాలక సంస్థ సిబ్బంది చేపట్టారు. తొలగించిన చెట్లను తరలించకుండా అక్కడే పడవేసి వెళ్లిపోవడంతో ఇళ్ల నుండి స్థానికుల రాకపోకలు కష్టసాధ్యమయ్యాయి. అంతేకాకుండా చెట్ల తొలగింపును కూడా సంపూర్ణంగా చేయకుండా ఉండడం ఇబ్బందికరంగా మారింది. మరికొన్ని చోట్ల గుబురుగా ఉండి తీగలకు ఎగబాకిన చెట్ల జోలికి మాత్రం సిబ్బంది వెళ్లకపోవడం వారిని బాధిస్తుంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇందుకు కారణమైంది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గార్డెన్స్ మెయిన్ రోడ్, రాజేంద్ర నగర్ 1, 2 తదితర లైన్ల రోడ్డు మార్జిన్లలో చేపట్టిన చెట్ల తొలగింపును ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ నెల 10న కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణానికి సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో సాంబశివరావు ఆహ్వానించారు. కళ్యాణంకు సంబంధించిన ఆహ్వాన పత్రికను, స్వామివారి ప్రసాదాన్ని చంద్రబాబుకు ఆయన అందించారు.
దళిత గిరిజనుల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఎప్పుడు ఉంటుందనడానికి తనకు మంత్రి పదవి రావడమే నిదర్శనమని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. పార్టీ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు జీవి ఆలపాటితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు విద్యార్థి నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి నేను విద్యార్థి అధ్యక్షుడిగా, యువత అధ్యక్షుడిగా, 2 సార్లు వేమూరు శాసనసభ్యుడిగా, వేమూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, రాజేంద్ర ప్రసాద్ గారి అండదండలతో మరి ఈ రోజున 2 సార్లు గెలవటం, ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సారథ్యంలో మరి పనిచేయడానికి కేబినెట్ మంత్రిగా నాకు అవకాశం రావడం అనేది నిజంగా ఈ పార్టీలో కార్యకర్తలకు ఉన్న గుర్తింపుకు నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా నా ఎంపీకి సహకరించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, అదేవిధంగా ప్రతిపాటి పుల్లారావు గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ నాయకులు కూడా మరి నా యొక్క నియామకానికి ఆమోదం తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలు నక్కా ఆనందబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి, ఎమ్మెల్యే ఆలపాటి హర్షం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తనదైన శైలిలో మంత్రి ఆనందబాబు కృషి చేస్తారనే నమ్మకం తనకుందన్నారు. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, ఒక దళిత కుటుంబంలో పుట్టి, ఎవరి ఒక ఆశీస్సులు లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడి విద్యార్థిగా, యువకుడిగా అచంచలమైన విశ్వాసంతో ఈ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవటమే కాకుండా అన్ని వర్గాల నాయకుడు నక్కా ఆనందబాబు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల నాయకుడు, అందరూ అభిమానించే నాయకుడు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని, చంద్రబాబు నాయుడు గారికి ఒక కుడి భుజంలా ఉండి ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతికి వారు కృషి చేస్తారు, ప్రత్యేకంగా కృషి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి, జిల్లాలో తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి ఆనందబాబు గారు సేవలు అందిస్తారని, ప్రజలందరినీ మెప్పిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు వారు పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతరం ఎమ్మెల్యే ఆలపాటి జన్మదిన వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. సచివాలయంలో ఖాళీ అయిన పేషీలను కొత్త మంత్రులకు కేటాయించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్తో కలిసి వెలగపూడి సచివాలయంలోని బ్లాకులను పరిశీలించారు. కొత్త మంత్రుల ఛాంబర్ల కోసం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మిగిలిన వారికి 15 రోజుల్లో ఛాంబర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. రేపు నగరానికి సీఎం రాక, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల నిర్వహణపై ఈరోజు ఐబీ అతిథి గృహంలో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి నక్కా ఆనంద్ బాబు ఈ సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం సమక్షంలో నగరంలో జరిగే బాబు జగజ్జీవన్ రామ్ జయంతోత్సవ కార్యక్రమ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆదేశించారు. మంగళవారం ఐబీ అతిథి గృహంలో కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి వివిధ శాఖల అధికారులతో భేటీ అయ్యారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. నగరంలోని చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు తలపెట్టామన్నారు. పటిష్ట భద్రతా చర్యలతో పాటు సభ ప్రాంగణం వద్ద అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ ఫలాల అందచేతకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను
మంత్రి నక్కా ఆనందబాబు ఆదేశించారు. ఎమ్మెల్యే ఆలపాటి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచుకున్నారు. కార్యక్రమంలో నాని, సుఖవాసి శ్రీనివాస్, హనుమంతరావు, కడపర్తి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు టౌన్లో నివాసం ఉంటూ అనేక మంది యువజన నాయకులందరికీ కూడా యువత రాజకీయాల్లోకి రావాలి, వస్తే బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఉదాహరణ. ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజుకి ముందు రోజే మరి మన జిల్లాలో మరి యువనాయకుడైనటువంటి నక్కా ఆనందబాబు గారికి కూడా జిల్లా మంత్రి పదవి వరించడం అంతా కూడా జిల్లా అంతటా కూడా బలహీన బడుగు వర్గాలు కానీ మిగిలిన యువకులు కానీ బ్రహ్మాండమైనటువంటి ఆనందంతో ఈ రోజున ఆలపాటి రాజా గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శ్రీ మహాలక్ష్మి యాగ పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగుతోంది. దేశ హితాన్ని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ సాగుతున్న ఈ పూజల్లో సకుటుంబ సమేతంగా భక్తులు పాల్గొంటున్నారు. మంగళవారం వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ రామరాజు స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేద పండితులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు జరిపారు. అందరికీ సకల శుభాలు ప్రాప్తించాలని వేడుకున్నారు. జిల్లా న్యాయ బ్రాహ్మణ కార్యవర్గ సమావేశం ఈ రోజు తాలూకా పెన్షనర్స్ కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎస్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ జిల్లా జడ్జ్ విజయ్ కుమార్ హాజరై సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నాయి బ్రాహ్మణుల పట్ల ప్రభుత్వం, పార్టీలు వివక్ష చూపడం దుర్మార్గమని రిటైర్డ్ జిల్లా జడ్జి కె విజయ్ కుమార్, నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కెఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాలూకా పెన్షనర్స్ కార్యాలయంలో జరిగిన జిల్లా నాయి బ్రాహ్మణ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. నాయి బ్రాహ్మణుల వాణి వినిపించేందుకు చట్టసభలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని, నిర్వీర్యమైన నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాలని కోరారు. శౌరశాలలకు రాయితీపై పనిముట్లు, విద్యుత్తు అందించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఆ దిశగా నాయి బ్రాహ్మణులతో పాటు యావత్ బీసీలంతా ఐక్యమై సంఘటితంగా హక్కుల సాధనకు, సంక్షేమానికి ముందుకు సాగాలని కంచర్ల విజయ్ కుమార్, కొరబిల్లి ఏసీబాబు పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన సమావేశంలో నాయి బ్రాహ్మణుల సేవా సంఘం నేతలు జగన్నాథరావు, సాంబయ్య, కృష్ణతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇవాళ పాలకుల వర్గం ప్రతి ఒక్కరు కూడా ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు, కానీ ఇది ఒక సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాన్ని మనం గుర్తించాలనే ఆలోచన ఏ రాజకీయ పార్టీలకి లేకపోవటం దురదృష్టకరం. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉంటే దాంట్లో 15 లక్షల మంది వృత్తిదారులుగా జీవిస్తున్నాం. వారి యొక్క సంక్షేమాన్ని ఏ గవర్నమెంట్ కూడా వారి గురించి ఆలోచించకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మేము ఇటీవల కాలంలో 13 జిల్లాలు తిరిగి మా యొక్క కుల పెద్దలందరినీ కూడా చర్చించిన తర్వాత మా సమస్యలన్నీ కూడా భాష్యం లిటిల్ చాంప్ సాంబశివపేట బ్రాంచ్ కల్చరల్ డే వేడుకలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కన్నుల పండుగ జరిగాయి. భాష్యం అధినేత రామకృష్ణ, మోటివేటర్ మైఖేల్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సాంస్కృతిక, కళ, క్రీడా నైపుణ్యం గణపరిచిన చిన్నారులకు బహుమతులు, మెమోంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, మైఖేల్ రాజ్, మధుసూదన్ రావు, శివ, ప్రిన్సిపల్స్ ఫిరోజ్, రమాదేవి మాట్లాడారు. చిన్నారులకు విద్యతో పాటు వారికి అభిరుచి ఉన్న కళా, సాంస్కృతిక రంగాలలో నైపుణ్యాన్ని అందించాలన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించి తమకు సహకారం అందించాలని రామకృష్ణ, ఫిరోజ్ కోరారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సాగరీ
on the occasion of the 12 years completing of our branch establishment from the 2005 to, and it is running very successfully without any failures up to now in this 10th class, and thousands of the students we have sent that outside the great state ranks and many of the A1s, 10 GPA points, even the grades and some other mark system. స్టూడెంట్స్ చిన్నపిల్లలు చదివితే మార్క్స్ ఎన్ని వస్తాయో అడుగుతారు. అవి జస్ట్ ఫార్మల్గా చూసి బాగా వస్తే బాగా వచ్చినాయి లేకపోతే లేదనుకుంటారు. కానీ ఈరోజు ప్రత్యేకం ఏంటంటే మరి సంవత్సరం అంతా కష్టపడి చదివి స్టూడెంట్స్ మరి ఎన్నో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి వాటిని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు మార్క్స్ ఎన్నో వస్తే ఆనందపడతారో తెలియదు, కానీ స్టేజ్ మీద మీ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నా లేదా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా మీ ముఖంలో చూసే ఆనందం ఎన్నో సభల్లో మేము చూసుంటాం. మరి దానికి ప్రత్యేకంగా ఇంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళందరూ చూడటానికి వచ్చారు. ఆ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా జరుపుకుంటారని ఆశిస్తున్నా. ఇక మన వెంకటేష్ గురించి మన ప్రసాద్ ఇప్పుడే హిందీ పండిట్ ప్రసాద్ గారు చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సారథ్యంలోని స్వర్ణభారతి ట్రస్ట్పై దుష్ప్రచారం చేయడం కమ్యూనిస్టులకు ఎంతవరకు సమంజసమని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఈరోజు బ్రాడీపేట కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించి 5-10 దండుకునే కమ్యూనిస్టు నేతలకు ఉపాధి శిక్షణ ఇస్తున్న స్వర్ణభారతి ట్రస్టుపై విమర్శలు చేసే అర్హత ఎక్కడిదని బీజేపీ నేత లక్ష్మీపతి ప్రశ్నించారు. ఆతుకూరులోని ట్రస్ట్ స్థలంపై సిపిఐ నేతలు నారాయణ, రామకృష్ణ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. స్థల విషయంపై ట్రస్ట్ నిర్వాహకులు స్పష్టత ఇచ్చినా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై బురద జల్లడం శోచనీయమని లక్ష్మీపతి విమర్శించారు. ఈ నెల 6న జరిగే బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులన్నీ పాల్గొని జయప్రదం చేయాలని లక్ష్మీపతి కోరారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రికి మీద కూడా అవినీతి ఆరోపణ ఇంతవరకు రాలేదు. దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు కమ్యూనిస్టులు. ఎట్లో గట్ల బురద జల్లాలనే ఆలోచనతో వెంకయ్యనాయుడు గారి మీద ఆ టెస్ట్ మీద ఇట్లా మాట్లాడటం అనేది ప్రజలు సహించరు. ఆడ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుస్తూ ఉన్నది. అది అన్నీ చూసుకొనే అసైన్మెంట్ భూమి కాకుండానే అన్ని రిజిస్టర్లు చూసుకొనే అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది తప్పితే ఇట్లా అసైన్ భూమో లేకపోతే ఇంకో భూమో చేసిన పరిస్థితులు లేవు. ఖాతాదారుల ఆదరాభిమానాలతో ఆర్థికంగా అర్బన్ బ్యాంక్ పురోగమిస్తోందని బ్యాంక్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బ్రాడీపేట కార్యాలయంలో ఈరోజు వార్షిక పురోగతి వివరాలు వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధిని అర్బన్ బ్యాంక్ సాధించినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 449 కోట్ల రూపాయలుగా ఉన్న టర్నోవర్ 517 కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. డిపాజిట్లు 14%, లోన్లు 19% పెరిగినట్లు వెల్లడించారు. నికరంగా 4.5 కోట్లు లాభం వచ్చిందని, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధికి ఇతోదికి రుణాలు ఇచ్చి 1000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే దిశగా అర్బన్ బ్యాంక్ను పయనింపచేస్తామని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. బ్రాడీపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కార్యాలయంలో డైరెక్టర్ జాగర్లమూడి శ్రీనివాసరావు తదితరులతో కలిసి మంగళవారం ఆయన మాట్లాడారు. అట్లనే రాబోయే రోజుల్లో కూడా అంటే సుమారుగా 68 కోట్లు అంటే ఇప్పటికీ 517 కోట్ల రూపాయల వ్యాపారాన్ని మేము టర్నోవర్ చేయడం జరిగింది. గుంటూరులో అతి పెద్ద బ్యాంక్గా ఇది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆ సెక్టార్లో అతి పెద్ద బ్యాంక్గా అవతరించి అట్లానే మేము కొత్తగా మంగళగిరిలో, నర్సరావుపేటలో, తెనాలిలో కూడా బ్రాంచీలు ప్రారంభించాం. సమస్యల పరిష్కారం కోరుతూ లారీ యజమానులు చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరింది. పెంచిన ఇన్సూరెన్స్, టోల్ ఫీజులు, ఇతర పన్నులను తగ్గించాలంటూ గత 6 రోజుల నుండి లారీల సమ్మె కొనసాగుతుంది. దక్షిణ భారతదేశ సమ్మెలో భాగంగా రాష్ట్రంలో, జిల్లాలో లారీల సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది. లారీల సమ్మె నేపథ్యంలో అత్యవసరమైన పాలు, కూరగాయలు, మెడిసిన్స్, గ్యాస్, ఆయిల్ వంటి సరఫరాకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అయితే తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెని విరమించేది లేదని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రారంభమైన నగదు కష్టాలు నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఏటీఎంలో నగదు శూన్యమై వేతన జీవులు విలువెల్లాడుతున్నారు.
నగరంతో పాటు జిల్లాలో నగదు కొరత ఏర్పడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రిజర్వ్ బ్యాంకు నుండి సరిపడినంత నగదు రాకపోవడంతో జిల్లాలోని పలు బ్యాంకుల్లో నగదు కష్టాలు ఏర్పడ్డాయి. దాంతో బ్యాంకర్లు తమ తమ శాఖల ఏటీఎంలలో నగదు నింపలేకపోతున్నారు. ఫలితంగా 70% ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నెలారంభం కావడంతో దైనందిన ఖర్చుల కోసం ఏటీఎంలను ఆశ్రయిస్తున్న చిరు వ్యాపారులు, వేతన జీవులు నిరాశకు గురవుతున్నారు. బ్యాంకర్లు పాలకులపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నగదు కష్టాలకు చెక్ పెట్టాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలపై సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు హాజరై డివిజన్ అధ్యక్షులు ఎన్నికల పరిశీలకులతో సమీక్షించారు. పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, క్రమశిక్షణ తప్పే కార్యకర్తలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.